పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సూర్య నమస్కారం చేస్తున్నావు ఏమైందేంటి? ఏం లేదు బండా, ఈ మధ్య నడుస్తుంటే ఆయాసం వస్తోంది, అంతేకాదు కీళ్ల నొప్పులు కూడా కలుగుతున్నాయి. అందుకని మంచిదే చెయ్యి, కానీ సరిగ్గా చెయ్యి. రమణ దొర లాంటి వాడితో తిరిగి నేను దుష్టులా ప్రవర్తించేవాడిని కదా. ఇప్పుడు లచ్చన్న రవిబాబు లాంటి వాళ్ళతో సేరి నువ్వు సజ్జనవయ్యావుగా. అందరు మనవులు నిర్ణయించేశారా? ఇక ఈ బండా శివంగల మనవుల గురించి మాత్రం పెద్దాడివి ఏమాత్రమైనా పట్టించుకున్నావా? బతికి బట్ట కట్టాలనుకోవడం, ఆశించడం మీ పిల్లలుగా వాళ్ళ ధర్మం కదా. పిచ్చివాడా, రామలక్ష్మణులు దూరం అవుతున్నప్పుడు దశరథుడు ఎంతో బాధపడ్డాడు. అలాగే మీరు నాకు దూరం అవుతున్నందుకు నేను బాధపడాలి కానీ మీరు కాదు. ఎందుకంటే మేము పండుటాకులం, మీరు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న కొమ్మలు. ఆ కొమ్మలు పువ్వులు పూయాలి, కాయలు కాయాలి, శాఖోపశాఖలుగా వెళ్ళు వెత్తాలి. అప్పుడు మీరు నాలాగే ఆలోచిస్తారు, అవునా? అయినప్పటికీ ప్రతిక్షణం ఏం జరుగుతుందో అని అనుక్షణం భయపడుతున్నానయ్యా. ఎందుకురా భయం? జనామరణాల మీద ఆసక్తి లేనివాడికి, ఐహిక సుఖాల మీద అనురక్తి లేనివాడికి భయం అంటే ఏంటో తెలీదు. వాటి మీద కోరిక ఉంటే, వాటి మీద ఏంటి వేటి మీదైనా కోరిక ఉంటే నిన్ను ఆవహించడానికి దుఃఖం, భయం రెండు జంటగా పొంచే ఉంటాయి. ఈ విషయం సాక్షాత్తు ఆ బుద్ధ భగవానుడే చెప్పాడు. వేసి ఆమ్రపాలి బుద్ధునికి సమర్పించిన వనంలో బుద్ధ భగవానుడు తన 1000 మంది శిష్యులతో ప్రవచిస్తూ ఉండగా అదుపు తప్పిన ఓ మదపటేనుగు వారి వైపు దూసుకొచ్చిందంట.
అందరూ చెల్లా చెదురుగా పారిపోగా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చున్న ఆ గౌతముని వైపు ఆ ఏనుగు భయంకరంగా కేంకరించుతూ అక్కడ ప్రదేశం అంతా కంపించేట్టుగా తన పదఘట్టనలతో దూసుకెళ్ళిందంట. అంత ఆ భగవానుడు చిరునవ్వుతో చెయ్యెత్తగానే అంత పెద్ద మదపటేనుగు కూడా చిన్న లేగదూడలా ఆయన ముందు మోకరిల్లు కూర్చుందంట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? భయం లేకపోవడమే జయం, అనుమానమే అపజయం. అర్థమైందా? అంటే మాది అనుమానం అంటావు అంతేనా? అనుమానం కాదయ్యా, మేము ఆ మదపు టెనుగు లాంటి వాళ్ళం. ఏం చేయాలో తోచక కంగారుగా నీతో మొరపెట్టుకుందామని నీ దగ్గరికి వస్తే ఆ విషయం తెలుసు కనుక నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు, ఆ బుద్ధుళ్లాగా. కానీ నీ ప్రశాంతత వెనుకున్న మౌనాన్ని, దాని కారణాన్ని గురించి తెలియక మేమింకా ఎక్కువగా భయపడుతున్నాం. సర్వసుశిక్తుడైన సైనికుడు చిన్న పిల్లవాడి చేతిలోని వడిసెలకు భయపడి పారిపోయి వచ్చేసాడంట. నిన్ను చూస్తుంటే అది గుర్తొచ్చి నవ్వు వస్తుంది. బావా, ఎంతైనా నువ్వు మొండాడివి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించవే తప్ప గుళ్ళో మాత్రం అక్షం చేయించవు. అంటే నీ వరస అలా ఉంది అంటున్నాను. బేరం తెగనివ్వు, బర్రెని తీసుకెళ్ళనివ్వు. చెప్పయ్యా, ఎంతసేపు ఆ కథ ఈ కథ చెప్తావు తప్ప నీ కథ చెప్పలేదు. మే విన్నది నిజమా కదా? భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మంచి పట్టున్న త్రికాలి వేదివి. నీకు నేను చెప్పాలా? నువ్వే తెలుసుకోగలవు, అవునా? త్రికాల జ్ఞానులు సామాన్య మనుషుల గురించి తెలుసుకోగలరే తప్ప అవతార పురుషుల గురించి పూర్తిగా తెలీదు. అంతెందుకు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అవతార పురుషుడైన రాముడిగా అవతరించి సీత భూదేవి ఒళ్ళోకి వెళ్ళిపోయినప్పుడు అంతా ఒక జగన్నాటకమని, తనే దాని కర్త కర్మ క్రియ అని విషయాన్ని మర్చిపోయి బోరున విలపించలేదా? అటువంటి వారికే తెలియని మాయ యొక్క ప్రారంధం గురించి నాకేం తెలుస్తుంది? చాలా చక్కగా చెప్పావురా. చిన్నవాడివి కాబట్టి అభినందించి వదిలేస్తున్నాను. లేకుంటే నీ వాక్చాతుర్యానికి పరిణితికి నీకు నమస్కరించేవాణ్ణి. అయ్యా, అంత మాటనకు. నేను ఎంత ఎదిగినా నీ పాదాల దగ్గర ఒదిగి ఉండేవాణ్ణే తప్ప ఎదురు రాలేను, ఎదిరించలేను. ఇంకెప్పుడు అటువంటి మాటలనకు. బావా, నా ఇన్నాళ్ళ జీవితంలో మన గూడెల్లో కానీ చుట్టుపక్కల గూడాల్లో కానీ ఎంతో మందిని చూసుంటాను. కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి అభిమానం, ఆపేక్ష నేను ఎక్కడా చూడలేదు బావా. బావా, నాకు ఒక కోరిక కలుగుతుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ కడుపున నీ బిడ్డగా పుట్టాలన్నది బావా. బావా, నాకు ఒక కోరిక కలుగుతుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ కడుపున నీ బిడ్డగా పుట్టాలన్నది బావా.
బావా ఏమైంది? ఏమీ లేదు. ఇవి కన్నీళ్లు కాదు. మీ అభిమానానికి, మీ ఆప్యాయతకి మెచ్చి నీ పాదాలను తాకాలని ఉబికి వస్తున్నా వాత్సల్యపూరిత కెరటాలరా. అంతే, అంతేరా. నా కంటిలోంచి వస్తే అది బాధ, అదే నీ కంటిలోంచి వస్తే ఆనంద బాష్పాలు. అంతేగా? ఏంట్రా నీ చిరాలకలు? అలకలు కాదు, కలకలు, కళ్ళ కలకలు. నువ్వు మాట మార్చుతూ తప్పించుకుంటుంటే మా కళ్ళు ఎరిపెక్కి కళ్ళ కలకల్లా కనిపిస్తున్నాయి. ఒరే బండా, ఇప్పటి వరకు అంత సజీవుగా చక్కగా మాట్లాడావు కదరా, ఇంతలో వచ్చింది మళ్ళీ మొదలెట్టావు? నువ్వు మరీను మామ. అసలు అంతమైతే కదా మొదలు పెట్టడానికి. వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాం, ఇంతవరకు ఒక్క ప్రశ్నకైనా సరైన సమాధానం చెప్పాడా అని. మేధావి, మహా మేధావి. అదిగో అదిగో ఆ చిరునవ్వులు, ఆ ముసిముసి నవ్వులు, అక్కడికేదో నాకు పని పాట లేనట్టు. అసలు అమ్మా నువ్వు జాతర తర్వాత ఉండరు అంటున్నారు, ఏంటి అని అడిగాం. ఏమైనా సమాధానం వచ్చిందా? రాదు. ఒరే అల్లుడు, నీకు ఈ జగమండుతో గొడవ ఎందుకు కానీ నాకు అర్థమైంది చెప్తాను రా. రాను. రమ్మంటే రా, పదా రారా. రాను. అది కాదురా. ఏంటి? కాళ్ళు పిగుతున్నాయిరా, ఇక్కడ కాసేపు కూర్చుందాం. రారా, కూర్చో రా. రే అల్లుడు, నీకెందుకురా అంత ఆవేశం? ఆవేశం కాకపోతే చూడు మామ, ఆయాసం వచ్చేంత వరకు ఆయన్ని అసలు ఏం జరగబోతుందా అని అడుగుతూనే ఉన్నాం కదా. కనీసం ఒక్క మాటైనా చెప్పాడా? చెప్పడు. ఆయన చెప్పడరా. అలా మొండికేసిన ఏమనగలం? పోనీ చిన్నపిల్లాడా, దండించి మనం అనుకున్నది తెలుసుకోవడానికి. వయసులో పెద్ద, గూడానికి పెద్ద, మేధలో పెద్ద. మరి అంత పెద్ద ఆయన్ని మెప్పించి ఒప్పించాలే కానీ అలా గొడవపడి కాదురా. ఏమంటావు? నిజమే అనుకో, కానీ మన సహనానికి ఒక హద్దు ఉంటుంది కదా మామ. అంతగా తెగేంత వరకు లాగడం ఎందుకు? ఏం జరిగినా తట్టుకునే గుండె ధైర్యం ఉన్న పిల్లలమే కదా. అది కూడా తెలియకపోతే ఎలా? ఒరే, ఆ పోస్కోల్ కవర్లే చెప్పమాకు. ఏం జరిగినా తట్టుకోగలరా? ఎందుకురా పెదవంచిన మాటలు మాట్లాడతారు? లోపల గుండు పొరలోంచి ఆ మాటను అప్పుడు ఒప్పుకుంటాను. అనో అనలేవు. ఎందుకంటే ఏదో జరగబోతుందన్న ఆతృతతో ఉన్న మనం ఎంతగా సర్దుకుందామన్నా సర్దుకోలేకపోతున్నారా? అవునా? అందుకే ఇంకా జరగబోయే దాని గురించి ఆలోచించడం తప్ప ఏం ఆలోచించకూడదు. అదేంటి మామా? అవునరా, ఆలోచించి ఉపయోగం లేదు. అది సరే, రాబోయేది గ్రహణం కదా. ఆ గ్రహణం రోజు అడ్డుకట్ట దగ్గరికి అందరూ వెళ్ళొచ్చా లేక? లేదు, అందరూ వెళ్ళడానికి అవకాశం లేదు. అయ్యా అక్కడికి ఎవరెవరు వెళ్లాలో చెప్పి రక్ష కట్టిన తర్వాతే ఎవరైనా వెళ్ళగలరు. అంతేగాక ఆ సంజీవిని ఎక్కడ ఉందో కూడా అయ్య చెప్తేనే వెళ్ళగలం. లేకపోతే ఆ సంజీవిని ఉన్న స్థలాన్ని చేరుకున్నా ఆ మొక్కని గుర్తించలేం.
ఎక్కడ ఉందో కూడా అయ్య చెప్తేనే వెళ్ళగలం. లేకపోతే ఆ సంజీవిని ఉన్న స్థలాన్ని చేరుకున్నా ఆ మొక్కని గుర్తించలేం. ఆ మొక్కని గుర్తించిన తర్వాత ఏం చేయాలరా? ఆ మొక్కని ఆవరించుకొనున్న ఒక శక్తిని, అంటే ప్రాణాధార శక్తిని మనం బయటికి తీసుకురావాలి. దానికి శాస్త్రోక్తంగా పూజలు జరిపిన తర్వాత, అది అంతర్ధానం అవడం మనం చూసిన తర్వాత, అప్పుడు ఆ అమృత గడియలు భూమి మీద కొంచెం సేపే ఉంటాయని మా రాజమయ్య చెప్పాడు. అర్థమైంది. అదే సమయంలో మీ అందరి మనువులు అయిపోతాయన్నమాట. మా అందరి మనువులు కాదు మామ, మిగతా అందరివి. మళ్ళీ ఇదేం తెరకాసరా? అరకాసేదవని ఏ ఆ శివంగితో కానీ ఆ లక్క చేత్తో కానీ మళ్ళీ ఏదైనా గొడవ పెట్టుకున్నావా ఏంటి? అదేం లేదు మామ. అదేమీ లేకపోతే మా మనువు తక్క అన్నట్టు మాట్లాడతావు తెక్కేదవా? ఆ విషయం నేను చెప్తానయ్యా. తిక్క కాదు, అక్క, సీతక్క. ఆ సీత కొప్పుకుంటేనే గాని ఆ శివంగి మనవు కొప్పుకోదు. ఈయనగారు కూడా ఆమె మాటకి తానా అంటే తందనా అంటాడే గాని నయానో భయానో సీతకు చెప్పి ఒప్పించుడు. బాగుందిరా, చాలా బాగుంది కదా. ఇంకో 10-15 రోజుల్లో సుఖాంతం అవబోతున్నానుగా. మళ్ళీ ఈ పెత్తలాటం ఏంట్రా? అయినా ఆ సీత అన్నిటికీ ఒప్పుకుందట కదా. పైగా మీ పున్నమ్మత్త చేతిలో చెయ్యేసి ఒట్టేసి మరీ చెప్పిందట కదా. ఊరంతా కోడైకి వస్తుంటే కూస్తుంది. ఆ కోడి గొంతు నొక్కి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మళ్ళీ మామూలుగానే శివాలు ఎత్తిందట. శివాలు అర్ధరాత్రి ఎంకమ్మ శివాలంటే ఇదేనన్నమాట. అయినా కథెంతవరకు వచ్చాక ఇక శివాలు లేదు, సింగినాదం లేదు. నేనే వెళ్ళి తాడో పేడో తేల్చుకొచ్చేస్తాను. వస్తాను. ఎల్లెళ్ళు. సీతక్క ఇప్పుడే ఎండుపేళ్ళు ఏరుకుని ఇంటికెళ్ళింది. నువ్వెళ్ళి ఆ ఇసియం ఎత్తిన వెంటనే అదే పేడుతో పాటు నిన్ను కూడా ఇరిసి పొయ్యిలో పెడుతుంది. అప్పటికి తేల్చడానికి తాడు ఉండదు, పేడు ఉండదు. ఏంటి, ఏదో తేల్చేస్తాను అని బయలుదేరిన తేలుకోండి ఉసూరుమంటూ ఓ మూలన చెతికిల పడిందే. అది కాదమ్మా, ఆ సీతక్క డొక్క సింపి బుద్ధి చెప్పేవాళ్ళు లేరంటావా? డొక్క సించి బుద్ధి చెప్పాలంటే డొక్క సుద్దున్నా ఇలాంటి బండలాంటి వాళ్ళైతే ఆ పని ఎప్పుడో చేసేవాళ్ళు. సీతక్క తనంత తానుగా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలని శివంగి కోరిక. అంతేకాదు ఆమె ఒప్పుకుంటుందనే ఈమె నమ్మకం కూడా. పాపం పిచ్చిది. తను అనుకున్నది నిజమే అయితే అది ఎప్పుడో జరిగేది, అసలు ఎంతవరకు వచ్చేది కాదు. శివంగి పిచ్చిది కాదు మామ, ఆశావాది. ఆశతో మనిషి దేన్నైనా సాధించవచ్చు. కానీ అది ఆశగా కాక దురాశగా మారినప్పుడే ప్రపంచం దృష్టిలో అది మన్నన పొందదు. ఆశకి నిరాశకి మధ్యన చిన్న దారి ఉంది మామ. ఆ దారి గుండా వెళ్లేవారికి ఏ సమయంలో ఏ వైపు తిరుగుతారో కూడా తెలియదు. ఆశగా ఎంత దూరం ప్రయాణం చేసినా తప్పులేదు. ఎడారిలో ఎండమాముల వెంట నీరుందని ఆశతో పరిగెడితే ఎంతో కొంతసేపటికి కనీసం నిజమైన నీటి శర్మల్ని చేరుకుంటారు. కానీ నిజమైన నీటిని చూసి కూడా ఎండమావులనే నిరాశతో ఆగిపోతే దాహంతో ప్రాణం పోవడం తప్ప వేరే ఏమీ సాధించలేం. కాదంటావా మామ? లేదు బండా, నువ్వు చెప్పింది నిజం. శివంగిది ఆశో పట్టుదలో తెలియదు గాని అనుకున్నది సాధించగలదన్న నమ్మకం నాకుంది. నాకు అదే నమ్మకం ఉంది కమలి. అందుకే శివంగికి నేను ఒత్తాసుగా నిలిచాను. లేకుంటే
తను ఏమైపోయేదో. అదేంటి? నన్నన్నా